నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే నేనైతే మస్తున్నులా ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ ఏందో చూద్దాం పారి కేటీఆర్ సార్ కు ట్విట్టర్ లో వార్ వెంకటరెడ్డి అన్న ఇండు ఫైర్ వార్తలను ఆగమాగం చేస్తున్న వకీలు మునుగోడులో నామినేషన్ వేసిండు కోమటిరెడ్డి సార్ ఎమ్మటే నామినేషన్ వాయిదా వేసుకున్నాడు గులాబీ పువ్వు లీడర్ ఎలక్షన్ టైంలో మల్లారెడ్డి సార్ తాగుతున్నాడు వైన్ చూసిన పబ్లిక్ అవుతున్నారు మస్తు పరేషాన్ చలో మనం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న మునుగోడు నామినేషన్ల ముచ్చట ఇవాళ షూరు చేసిండు అస్సలు మన పెద్ద సారు మన కోమటిరెడ్డి సారు ఇవాళ మన సారు నామినేషన్లు ఎట్లేసిండు అక్కడ పబ్లిక్ ఏ తిరిగొచ్చిలు గవన్నీ ముచ్చట్లు ఓ పారి అయితే అరుచుకుందాం పారి మన తెలంగాణలో ఇప్పుడు జోరుగా జరుగుతున్న జాతర ఏమైనా ఉన్నాయి అంటే అది మన మునుగోడు ఎలక్షన్ జాతర ఇక ఈ జాతర నామినేషన్లు షూరు అయినాయి అట్లనే ఇవాళ మన కోమటిరెడ్డి అన్న ఇక నామినేషన్ వేయడానికి వస్తే అక్కడ పబ్లిక్ చాలా మంది వచ్చిళ్ళు అట్లనే నామినేషన్ వేసే టైంలో వేసుకుంటా ఇప్పుడు జరిగే ఉప ఎన్నికలు పక్కా కమలం పువ్వు గెలుస్తుంది అని సార్ చెప్పుకుంటూ వచ్చిండు అట్లనే అక్కడ గులాబీ పువ్వు పెద్ద సారు మా మీద కుట్ర బాగా చేస్తాడని ఇక ఇంత అసలు గమ్మత్ ఏంటంటే ఇలా నామినేషన్ వేయాల్సిన గులాబీ పార్టీ ప్రభాకర్ సారు మళ్ళీ వాయి చేసిండట ఇక ఈ నెల 15వ తారీఖు నామినేషన్లు వేస్తా అని చెప్పిండట ఇక ఉన్న పలంగా అధికార పార్టీకి ఇట్లా చేసేసరికి పబ్లిక్ చాలా పరిచయం అవుతున్నారు పైసలు పక్క కేంద్ర ప్రభుత్వం చిన్నదే ఒక్క పైసా తక్కువ కానీ ఓటు అమ్ముకునే స్థితిలో మునుగోడు ప్రజలు లేరన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ హుజాబాద్లో గదే జరిగింది జిహెచ్ఎంసీ గదే జరిగింది ఈడ కూడా అదే జరగబోతుంది రాజగోపాల్ రెడ్డి గారి మీద కాంప్లైంట్ ఇచ్చారు నేను అనుకున్న రాష్ట్రం సిగ్గుండాల గురించి అక్కడ ఉండాలి రాజగోపాల్ రెడ్డి ఫస్ట్ వచ్చి కాంట్రాక్ట్ అయినాయి చెప్తున్నారు కాంట్రాక్టర్ ఫస్ట్ నుంచి పైసలు దగ్గర కుటుంబం నేపథ్యం తెలుసుకొస్తుంది మరి నీదని బిచ్చం బతుకునేది ఏముంది కదా నీ రథాన్ని కూర్చుకోపోయా గాలి నేను అటు నీ రథాన్ని కూర్చుకోపోయా ఫైనాన్స్ వచ్చి మంచిగా గ్రామీణ బ్యాంకులు వచ్చి నీ కార్ను గెలవడి కింద చూసి నూకేసి కార్ను కూర్చుకోపోయా మరి అలా విమానం 100 కోట్లతో విమానం వేల కోట్లు వచ్చినాయి లక్షల కోట్లు వచ్చినాయి దుబాయ్లో మస్కట్లో లండన్లో ఇంగ్లాండ్లో బయట చోట్లు ప్రజల ఆత్మ గౌరవానికి కల్వకుంట్ల కుటుంబం కేసీఆర్ యొక్క అహంకారపూరితమైనటువంటి వైఖరికి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకుని మరి మునుగోడులో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈ ఎన్నికల్లో మునుగోడుగా పరిమితి అయినప్పటికీ కూడా మా తమ్ముడు నిన్న మొన్న నేను కొలువుకు రాకపోయేసరికి వార్తలను ఆగమాగం చేసిండు గదే ముచ్చట మీద ఏంద్ర గట్ల చేసినామని అన్నందుకు అలిగి ఎక్కడికో పోయిండు వాని ముచ్చట పక్కకు పెట్టుడు కానీ మరి మా అన్న ఏం చేస్తున్నట్టు hello this is all right and okay don't let's go the late and the program is starting oh shit in the paper lo rasindemra naina how okay let's start the program ఓ అన్న ఎక్కడున్నవే నిన్ను బయట వార్తలు పట్టుకొని రా అని చెప్తే ఇక స్టూడియోలో కూర్చున్నావేంది okay sir don't do late and the Telangana people very waiting for our program and the people are very hungry so we have to start the program ఏందన్న పిస గిట్లా లేచిందా ఏంది అంత ఆగమాగం చేస్తున్నావు ఏమైంది ఇవాళ నీకు oh my god oh fees khatam akadna edi sare fala the program is starting and you are again taking and what is fish adirgudu oh naku beef lech chudak cheptuna mala are what happened again you are why asking the program is starting na people are waiting let's start the program continue
ఆ పేపర్లు ఏందన్నా ఎవరినైనా ఇంటర్వ్యూ చేస్తున్నావా ఏందిగా స్టూడియోలా? No, ఓ షిఫ్ర్ కటముఖం నాన్న, దిస్ ఈజ్ నాట్ ఇంటర్వ్యూ, దిస్ ఈజ్ లైక్ న్యూస్, దిస్ ఈజ్ మై న్యూస్, అదర్స్ న్యూస్, లైక్ దిస్ ఓన్లీ. ఇఫ్ యూ వాంట్ టు సీ జస్ట్ యూ, దట్స్ ఇట్. ప్రోగ్రామ్ హ్యావ్ టు స్టార్ట్, డోంట్ టైమ్ ద వేస్ట్. అసలే బొచ్చర్ పేపర్లో నాకు మస్తు పేపర్ ఇచ్చింది. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. తెలంగాణ పబ్లిక్ వాంట్ టు నో ఎవ్రీథింగ్. ఈ అన్నతో ఇట్లా కాదు కానీ వకీల్ గారు చెప్పండి, మన కేసీఆర్ సార్ బీఆర్ఎస్ పెట్టిండు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? చెప్పండి. Okay, Shala, I can understand your bada, but exactly Telangana people want to know this one answer. Yeah, you are asking that's correct only. Yeah, actually KCR sir taken correct name only, but Avtala party walu not accepting Kedda sir name. So we can't do anything, just conclude me. Start. Okay. Yeah, tell me. That's good. ఓకే మరి మన బండి సంజయ్ సార్ ఏమంటున్నాడు ఈ పార్టీ పైన, తన ఉద్దేశం ఏంటి అసలు? Okay, I will tell you, don't come Madhela, please listen my words and just focus on my answer. ఒక్క నిమిషం. Okay, just wait, I'm telling, just wait, I want to tell one answer, please, just listen my words, don't come Madhela, please. When you are come Madhela, I will stop this program again. You don't come Madhela, any sarve fala, be flashing నాకు చూసుకోమలా. ఒక్క నిమిషం అన్న, నోటికి ఏదొస్తే అది మాట్లాడకు, జర నా మాట విను. మునుగోడ్ల ఒక చిన్న ఊరికి మన పెద్ద సారు ఇన్ఛార్జిగా ఉన్నాడు, దాని గురించి మీ స్పందన ఏంటి చెప్పండి వకీల్ గారు. Yeah, this is right. You are asking whatever it is, that's good question. And you see, Telangana people who want to know this one answer also. Yeah, I'm telling that our Fedasaru taking that's good name, and he is taking Sinagramam for incharging. Yeah, Murgod public also very parishan. Yeah, I know that one. And why you are Madhela coming? Yeah, this is not a Sinna program, no? This is Feda program. You have to talk in English and walk in English. Yeah, come, concluding you. అసలు మన కేసీఆర్ సార్ అట్లా చేయడానికి అసలు కారణం ఏందన్న అసలు చెప్పు. See, that's okay. Yeah, you told right only. You have Damakla mental. I know that one. Okay, I don't have Damakla mental, so that's why I'm telling and I am talking everything. And you see, just listen my words. Our Feda paper, Times of India paper, this Chinna Gramam in charge paper, Varta came, and Telangana public are very, very person, and this is very sensational news today. Just let me continue. Okay, continue. You continue. Okay. Yeah. Talk. Yeah, let me complete now. అనే గంత పెద్ద వార్త పేపర్ వాళ్ళకి ముచ్చట వేసిల్లంటే అది మునుగోడు పబ్లిక్ పర్సన్ అయ్యే ముచ్చట. See, that is the only I am telling, and why you are asking again. See, you shifr katamokam nana damakla metal udade mota varta chefariki vastavu. How much kada? See, you don't have damakla metal. That's right. And Telangana people are waiting. మా అన్నతో ఇట్లా కాదు కానీ అన్న, మన బండి సంజయ్ అన్న మునుగోడ నామినేషన్లు వేస్తా అన్నాడు, దాని గురించి మీ అప్డేట్ ఏంటి వకీల్ గారు? Okay, yeah, you conclude me. Yeah, that is that telling, I am telling that matter only. Today the biggest sensational news, that only, just I am telling you, listen. And yeah, I will call to my reporter, he is ready in the Munugodu. Okay, trun. Yeah, he is ringing like. Yeah, that's going. Hello, చెప్పండి శరత్ గారు, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ చాలా పరిస్థితి విషమంగా ఉందా? పబ్లిక్ ఏమంటున్నారు అక్కడ? ఎవరిది ఎట్లా ఉన్నది? మంచుకున్నారా పబ్లిక్? పోయినా వాళ్ళ ఇళ్ళలో పోయినావా? ఇంత సాయబొట్టు తాగినవా? ఒక్కవే మాట్లాడుతాను, మంచిగా చెప్పు, ముచ్చట్లు చెప్పమంటే కదేదో చెప్తావు. అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? ఓకేనా? ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ 2 నామినేషన్లు అయితేనే. ఓకే, యా దట్స్ గుడ్. ఓకే, యా వి గాట్ ఇట్ ఇన్ఫర్మేషన్. ఫోన్ కట్ చేయ, ఊకే మాట్లాడుతున్నావు, ఫోన్ కట్ చేయమాట ఎక్కడ మళ్ళీ చేస్తావు ఫోన్లో బ్యాలెన్స్. Okay, then. Yeah, today I am getting information from Munugodu. My reporter now only told like that everything is good there going, and the Komatredi sir and next Farbakar sir also given nomination in Munugodu. That's everything is going good. ఇదేం వార్తలన్నా, ఇదేం రిపోర్టింగ్? అసలు నువ్వు చెప్పేది నాకే చక్కగా అర్థమైతలేదు. ఇక మన వార్తలు చూసే వాళ్ళకి ఏం సమజైతదన్నా? Yeah, I know that. See, that is what we want. Yeah, if Telangana people understanding our muchatlu, we are doing wrong. If Telangana people not understanding muchatlu, definitely we are doing right. See, that is my mental damak. Whatever I am getting, that's only right. I am very intelligent. అన్న, అస్సలు ముచ్చట చెప్తలేవు కానీ ఇవన్నీ కాదు కానీ నేను అడిగిన దానికి సమాధానం ఏమైంది చెప్పు. మునుగోడ్ల మన కోమటిరెడ్డి సారు అప్డేట్ ఏంటి అసలు? Yeah, that only I am telling. Yeah, coming to that matter only.
Yeah, I know that one. I will tell you in the evening. Okay, the evening. Thus, Telangana people are very waiting for that only. Munugodu elections are going very good, and the Fedda sir leader also going to give the nomination. Comrade sir and Farbakar sir also. The two parties are going good, and the people also came Fedda ఎత్తున. Yeah, that's good. Yeah, ఇంకా ఏమైనా కావాలా ముచ్చట్లు? అన్న నీ వార్తలకో దండం నీకో దండం ఏంది అన్న కనీసం నీకైనా అర్థమవుతుందా అన్న ఏం మాట్లాడుతున్నావో Yeah, just wait, I am telling that why you are coughing kochuda. I don't know, I am not understanding why you are coughing kochu. Coughing raku cheptagu. Yeah, in Munugodu today the elections means the nominations are going, and in the two parties are came from BJP and Comrade sir and the TRS Kuskunta Farbakar sir. Yeah, the two parties are going and they are giving nominations, and public also more came, but మనం అక్కడ పరిస్థితులు చూసుకున్నట్టయితే అక్కడ బీజేపీకి ఎక్కువ పబ్లిక్ వచ్చినట్టు మనం టీవీలో చూసుకోవచ్చు. మరి ఇక్కడ పరిస్థితి అయితే ఇట్లా ఉంది. మీరు చెప్పిన క్వశ్చన్కు ఇగో నా జవాబు ఇదే. ఇంకేమన్నా అడగాల? ఈ అన్ననైతే నా తలకాయ తింటాడు పో. ఏంది అసలు నువ్వు రేపటి సంది వార్తలు అస్సలు చెప్పకు. గిట్లా వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడుకుంటుంటే వార్తలు చెప్తే ఎవరికి అర్థమవుతుంది అన్న చెప్పు. సెల్లో ఎట్లా చేసినా మంచిగా చేసినా సేమ్ టీవీలో చేసినట్టే చేసినా కదా. అవు పెద్ద సార్లు అందరు కూర్చొని గిట్లనే ఒరుక్కుంటా అంటారు, తిట్టుకుంటాక మళ్ళీ ముచ్చట చెప్తారు. సేమ్ అట్లనే చేసినా కదా నేను కూడా. నీ మోకం చేసినావు కానీ ముచ్చటేందో చెప్పు ముందుగాల. అప్పటి నుండి నువ్వు చెప్పేప్పుడుకైతే నాకు మస్తు కోపం వస్తుంది. అయ్యో చెల్లె నువ్వేం పర్షాన్ కాకు. అవు ఇవాళ రేపు గిట్లా లొల్లిలు పెట్టుకుంటా వార్తలు చెప్తేనే మస్తు పబ్లిక్ కేరింగ్గా మస్తు లీజన్ గీటారు. అందుకనే నేను నీ మీద ప్రయోగం చేసిన. మర్చిపోతాయి కదా. అవు కరెక్ట్ సెట్ అయింది. యా తెలంగాణ పీపుల్ వాట్ టు డూ దిస్ వన్ ఆల్సో అండ్ తెలంగాణ పీపుల్ యా దట్స్ గుడ్. అవు సేమ్ అట్లా చెప్తున్నా నేను. అవు ఇట్లా చెప్తానే ఉంటారు జనాలు. ఏం లొల్లిలో ఏమో గిట్లా లొల్లీలు చేసుకుంటే వార్తలు చెప్తే ఎవరింటారన్నా. ఇవాళ రేపు పబ్లికే మనకన్నా మస్తు హుషారున్నారు. ఇక చెప్తాడంట. చాలా రోజులకు తెర మీదకి వచ్చిండు మన మల్లారెడ్డి అన్న. ఇక మల్లారెడ్డి అనగానే మన తెలంగాణలో వయసు పోరగాళ్ళకి ఎక్కలేని ఊపు వస్తుంది. ఎందుకో ముచ్చట మీకు ఎరికే కదలా. మన మంత్రి మల్లారెడ్డి సారు అంత పెద్ద మనిషి అయినా సారు అన్ని పక్కకు పెట్టి మనసొంటుల లెక్క ఆడతాడు పాడతాడు. మరి గసంటి మన మల్లారెడ్డి సారు ఈ మునుగోడు ఎలక్షన్ జాతర నడుస్తుంటే మన సారు చూడురి ఏం చేస్తున్నాడో. మన మంత్రి మల్లారెడ్డి సారు మళ్ళీ ఒక గమ్మత్తు పని చేసి మళ్ళీ అందరినీ కళ్ళలో పడ్డాడు. అయితే అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు మునుగోడు ప్రచారం మస్తు కిక్కెక్కిస్తుంది. అట్లనే అక్కడ గులాబీ పువ్వు పార్టీ ఎట్లయినా గెలవాలని మస్తు ప్రచారాలు చేస్తున్నారు. జర ప్రచారం ఇంకా గట్టిగా నడవాలని అనుకున్నాడో ఏమో కానీ మళ్ళీ అక్కడ ఉన్న కాడర్లకు మందు దావత్ ఇచ్చిండు. అట్లనే మునుగోడులో గెలిచేందుకు అధికార పార్టీ టీఆర్ఎస్ అన్ని రకాల ఉపాయాలు చేస్తున్నారట. ఇక నియోజకవర్గానికి 86 యూనిట్లకు చేసి ఎంపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఇన్ఛార్జీలో పెట్టిలు. ఇక ఈ ముచ్చట చౌటుప్పల్ మండలం ఆరేగూడెం దగ్గర అయింది. ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి మల్లారెడ్డి సారు ఇట్లా చేసుడేందని పబ్లిక్ మస్తు గరమవుతున్నారు. ఇక ఇప్పుడు మన మల్లారెడ్డి సారు మందు దావతి ఫోటో సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంది. ఇక అసలు ముచ్చట ఏందో మనకు తెలియదు కానీ ఉన్న ముచ్చట మాత్రం ఇదే. ఇప్పుడున్న తెలంగాణ రాజకీయాలలో మనం మస్తు లొల్లీలు చూస్తూనే ఉన్నాం. అయితే ఎక్కడైనా మీటింగ్ అయితే అంటేనో అట్లనే సభలు అవుతుంటేనో పెద్ద రాజకీయ నాయకులు తిట్టుకోగా చూసినాం. కానీ వీళ్ళు చూడురి వారికి వారంటే గిదే అనుకునేంత నడుస్తుంది ఇలా మధ్యలో వార్. మరి ముచ్చటేందో మనం కూడా ఓ పారి చూద్దాం పారి. ఇక మరి వారు ఎవరెవరికి మధ్యలో నడిచిందని ఎక్కువసేపు సోచాయించకూరి అసలు ముచ్చట చెప్తే ఇనురి. మన గులాబీ పువ్వు మంత్రి కేటీఆర్ సారు ట్విట్టర్లో ఒక మాట అన్నాడు. ఈ చేతి గుర్తి పార్టీలో ఒక 2 ఎంపీలు పార్టీలు మార్చుడు అట్లనే మాటలు మార్చుడు చాలా చేస్తున్నారు. అట్లనే వాళ్ళ పార్టీలో వాళ్ళకే చక్కగా యూనిటీ లేదు. అదేనులా ఒక మాట మీద ఉండలేరట అని సారు ట్విట్టర్ చేసిండు. ఇక గీ ముచ్చట తెలుసుకున్న మన కోమటిరెడ్డి సారు ఇట్లా మేము ఒక మాట మీద లేమని ప్రచారం చేసాం మంచి పద్ధతి కాదు. అట్లనే మేము ఒక మాట మీద ఉన్నవా లేమో తెలియనీకు ఒక దర్శనం మా రాహుల్ గాంధీ సార్ చేసే జోడో యాత్ర ఈ ఒక్కటి చాలని సారు చక్కగా సమాధానం ఇచ్చిండు.
ఇక ఇవాళ రేపు మనం ఎక్కడ చూసినా ఏ పెళ్లిలో చూసినా మనుషులు వాడే కెమెరాల కన్నా గాలి తిరిగే డ్రోన్లే మస్తుగా వస్తున్నాయి. అట్లనే మొగుల మీదకి పోయి మనం కిందికి చూడాలని మస్తు ఆశపడతాం. పోనీ హెలికాప్టరో గట్లనే గాలి మోటారు ఎక్కుదామని అనుకుంటే మన దగ్గర పైసలుంటాయి. ఇక మన లెక్కనే ఆలోచన చేసిర్రో ఏమో గీళ్ళు. ఇక ఏం చేసిర్రో చూడురి. గీడ చూడురి. వామ్మో ఏంది ఇంత పెద్ద మిషన్ అని పరిచయం కాకురి. ఇది మిషన్ కాదు, గాలి ఎగిరే డ్రోను. మరి డ్రోన్ ఏంది ఇంత పెద్ద ఉన్నదని పరిచయం కాకూరి. అసలు ముచ్చట ఏంటంటే మహారాష్ట్రలో ఉండే పూణేలో ఒక కంపెనీ వాళ్ళు ఈ డ్రోన్ తయారు చేసిళ్ళు. అయితే ఈ డ్రోన్ మొగుల మీదకి ఎగురుడే కాదు, అట్లా మనిషిని కూడా కూర్చోబెట్టొచ్చట. అట్లనే ఈ డ్రోను 100 కిలోల బరువు అట్లనే 30 కిలోమీటర్ల కూడా ఎగురుతుందంట. ఇది మనుషుల కోసమే తయారు చేసిళ్ళు. అట్లనే ఎప్పుడైనా మనకు ఆపతున్నా ఎమ్మటే ఏ ట్రాఫిక్ లేకుండా జల్దీ ఎగురుకుంటూ పోవచ్చు. అట్లనే వానలు పడి ఎక్కువ వరదలు వచ్చినా ఎమ్మటే డ్రోన్తో కాపాడవచ్చు. ఓ రకంగా చెప్పాలంటే అంబులెన్స్ లెక్క కూడా మనం వాడుకోవచ్చు అనుకోరాదు. ఇక ఈ మొత్తం డ్రోన్ మిషన్ ఒక రిమోట్ కంట్రోల్ అట్లనే ఒక కంప్యూటర్తో నడిపించచ్చట. ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంది. ఇక దీన్ని చూసిన పబ్లిక్ అయితే సూపర్ సూపర్ అని అంటున్నారు. చలో ఎట్లున్నాయి ఇవాళ ముచ్చట్లయితే మస్తున్నారే. ఇక గిసొంటి ముచ్చట్లతోని మళ్ళీ రేపు కలుసుకుందాం. ఇక గప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన అమ్మ న్యూస్.